వీడియో దివ్య గారి ఫ్యాన్స్ అస్సలు చూడొద్దు, ఓకేనా? మీకు రక్త కన్నీరే దివ్య గారి ఫ్యాన్స్. ఫ్యామిలీ వీక్లో వదిలేద్దాం అనుకుంటా, నన్ను వదిలేలా చెయ్యట్లేదు దివ్య గారు, ఇది మాత్రం నిజం. మీరు ఏదైనా అనుకోండి, ఓకేనా? తనూజ అండ్ పవన్ కళ్యాణ్ సూపరో నచ్చినప్పుడు నచ్చారనే చెప్తారు. టూ గుడ్ అనిపించారు. తనూజని కావాలనే నెగిటివ్ చేశారు ఈ రోజు ఎపిసోడ్లో. బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనటం కాదు, నిజంగా తనూజని నెగిటివ్ చేశారు స్టార్ మా వాళ్ళు. నిజాయితీగా నీతిగా నాకు అనిపించింది, నేను కక్కేస్తా, ఓకేనా? మీరు ఏదైనా అనుకోండి, ఓకేనా? కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చారు కదా, లిటరలీ టూ గుడ్ అనిపించింది. కళ్యాణ్ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు సో ఎమోషనల్ అయ్యాడు. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఇన్ని రోజులు ఫ్యామిలీ వద్దు అంటున్నాడు. ఫ్యామిలీ అంటే ఇష్టం లేదేమో అనుకున్నాం కదా, కాదు. చిన్నప్పటి నుంచి హౌస్కు దూరంగా ఉన్నాడు, అందువల్ల ఆ ఎమోషన్స్ కళ్యాణ్కి తెలియదు, అందువల్ల వద్దన్నాడు. కానీ ఈరోజు కళ్యాణ్ ఎమోషనల్ అయినప్పుడు మీలో ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయి ఉంటారు. మీలో ఎంతమంది ఎమోషనల్ అయ్యారు మామ? ఎమోషనల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. కళ్యాణ్ ఏడ్చినప్పుడు మాకు కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చాయి బ్రో అని వాళ్ళ అమ్మ వచ్చింది మామ, టూ గుడ్ అనిపించింది. ఇక్కడ తనూజని ఎక్కడ నెగిటివ్ చేస్తున్నారంటే, కళ్యాణ్ వాళ్ళ అమ్మ అండ్ తనూజ వాళ్ళు ముగ్గురు ఉన్నారు, హౌస్ మేట్స్ అందరూ ఉన్నారు. కళ్యాణ్ నేను పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు, అప్పుడు హౌస్ మేట్స్ అందరూ బయటకు వస్తున్నారు, కానీ తనూజ ఉంది అక్కడ. అందరూ ఏమంటున్నారు? ఫేక్ రివ్యూవర్స్, పిఆర్ బ్యాచ్ వాళ్ళు. తనూజ చూడు వాళ్ళకి ప్రైవసీ ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్కి అండ్ వాళ్ళ అమ్మకి అంటున్నారు. అక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉండమన్నాడు, ఓకేనా? ఉండమన్నాడు. అక్కడ రీతు కూడా అంటుంది, ఓకే మీ ఫ్యామిలీ ఉండాలా అని. అప్పుడు తనూజని ఉండమన్నట్టే కదా. అక్కడ నిజంగా స్టార్ మా వాళ్ళు తనూజని ఎలా నెగిటివ్ చేయాలంటే అలా నెగిటివ్ చేసేస్తున్నారు మామ, ఇది మాత్రం నిజం. బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటారు, అసలు ఏమీ కాదయ్యా స్వామి, తొక్కలని చూస్తున్నారు తనూజని, ఇది మాత్రం నిజమా? అక్కడ ఆర్మీ పవన్ కళ్యాణే ఉండమన్నాడు, ఓకే నువ్వు ఉండు మాట్లాడుకుందామని. టూ గుడ్ అనిపించింది. తనూజ కూడా అక్కడ వాళ్ళ అమ్మకి శారీ ఇచ్చింది వెళ్ళిపోయేటప్పుడు, టూ గుడ్ అనిపించింది. ఇక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ చెప్తుంది, అమ్మ హౌస్కు దూరంగా ఎందుకు పెట్టామంటే, ఓకేనా మా పరిస్థితులు అలాగ ఉన్నాయి, వాడు చదువు పాడైపోద్ది ఆర్మీ పవన్ కళ్యాణ్ది, అందుకు హౌస్కు దూరం పెట్టాము అని చెప్తుంది. లిటరలీ ఒక సామాన్యుడు, ప్రతి కుటుంబంలో మిడిల్ క్లాస్ లైఫ్లో ప్రతి ఒక్కరూ హాస్టల్కి వెళ్ళే ఉంటారు, హౌస్కు దూరంగానే ఉంటారు, ఓకేనా? కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ది మరీ మిడిల్ క్లాస్ కాబట్టి, మళ్ళీ లోయర్ మిడిల్ క్లాస్ కాబట్టి చిన్నప్పటి నుంచి హౌస్కు దూరంగా ఉన్నాడు, అమ్మా నాన్నలకు దూరంగా ఉన్నాడు, జాబ్ రాగానే ఆర్మీకి వెళ్ళిపోయాడు, అందువలన హౌస్ వాళ్ళకు దూరం అయ్యాడు. ఎమోషన్స్కి అస్సలు లేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎమోషన్స్ చూస్తే ఇవి కదరా నిజమైన ఎమోషన్స్ అని నాకు అనిపించింది మావా. తనూజని లిటరలీ బ్యాక్ చేయాలని చూశారు, ఓకేనా? అక్కడ బిగ్ బాసే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉండమన్నాడు, నువ్వు ఉండు తనూజ అని. అక్కడ తనూజ కూర్చుంది, అంతేకాని దాన్ని పట్టుకొని అసలు ఏమి పిఆర్స్, ఏమి రివ్యూవర్స్ నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు లైవ్ చూసి ఎపిసోడ్లు చేస్తారు, అన్నీ చూసి ఎపిసోడ్లు చేస్తారు, బాగానే వ్యూస్ వస్తాయి, వాళ్ళకి మనీ వస్తుంది. కానీ లైవ్ చూసి ఎపిసోడ్ రివ్యూలు ఇచ్చిన వాళ్ళు మరి ఇక్కడ ఇది చూడరా? ఒక ఆర్మీ పవన్ కళ్యాణ్ కూర్చోమన్నాడు కదా, అది చూడరు. ఇక తనూజ దొరికింది, వేసుకుందాం తనూజ అని, మన వ్యూవర్షిప్ బాగా వస్తుంది అంతే. ఇంకా మనకేముంది, ఒక పర్సన్ వేసుకున్నామంటే అన్నీ తనూజ మీద హెడ్లైన్స్, తనూజ మీద ఏమేమి వచ్చా ఉందలే, నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడితే అలా, నాకైతే అసలు నచ్చలేదు తనూజ గురించి. బిగ్ బాస్ టీము అలా చేశారు, రివ్యూవర్స్ కూడా కొంతమంది అలాగే బిహేవ్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు ఎందుకు. అక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉండమన్నాడు, తనూజ ఉంది, ఇది మాత్రం నిజం. వాళ్ళ ప్రైవసీ కోల్పోవాలని తనూజ ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళ అమ్మకి వెళ్ళిపోయాడు, చివరిలో శారీ కూడా ఇచ్చింది, టూ గుడ్ అనిపించింది. ఆర్మీ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ మామ, ఇన్ని రోజులు లక్ష్మి కొడుకు కళ్యాణ్ అన్నాడు, లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్ అన్నారు, కానీ ఈరోజు చెప్తున్నా కళ్యాణ్ అమ్మగారు లక్ష్మి, కళ్యాణ్ నాన్నగారు లక్ష్మణ్ రావు పడాలా అని చెప్పినప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వాళ్ళ అమ్మా నాన్నని ఇలాగే పెద్ద స్టేజ్ మీద చూపించుకోవాలనుకుంటున్నారు లేదా? నేనైతే అనుకుంటున్నామా, మీలో ఎంతమంది వాళ్ళ అమ్మా నాన్నని ఇలాంటి స్టేజ్ మీద కదరా చూపించాలి మనం అని అనుకున్నారా లేదా? నేనైతే అనుకున్నాను. ఆ తర్వాత మామ వాళ్ళ అమ్మ చెప్పింది, మామ 3 స్టాండ్ తీసుకోవాలి, వచ్చినప్పుడు స్టాండ్ తీసుకో కళ్యాణ్, ఓకేనా? నీ తప్పు లేనప్పుడు ఎవరైనా నీ తప్పు అన్నారంటే గట్టిగా మాట్లాడు. సూపర్ అనిపించింది. ఫుడ్ తిన్నానా? నువ్వు ఫుడ్ తినట్లేదు, చాలా సన్నగా అయిపోయావు అని అంటుంది. అదే కదా తల్లి ప్రేమ, కొడుకు గురించి ఎంత బాగా ఆలోచించింది చూసారా? దట్ ఈజ్ ఆర్మీ పవన్ కళ్యాణ్. వాళ్ళ అమ్మగారు కూడా నాకు టూ గుడ్ అనిపించారు. ఇక్కడ తనూజ నెగిటివ్ చేయాలనుకుంది బిగ్ బాస్ టీము రివ్యూవర్స్ మామ, అక్కడ తనూజని వాళ్ళు కూర్చోమన్నారు. ఈ రోజు వచ్చిన 3 ఫ్యామిలీస్ తనూజ గురించి సూపర్గా చెప్పారు మామ, నాకు సూపర్గా అనిపించింది. అమ్మ దివ్య, ఇక్కడ దివ్య గురించి మాట్లాడుకుందాం. దివ్య భజన భజన భజన, నేను దివ్య భజన చేస్తాను కదా ఇప్పుడు. ఈరోజు చూడండి దివ్య భజన ఎలా ఉంటుందో. దివ్య నీకు అసలు ఏమన్నా అర్థమవుతుందా లేదా? అక్కడ తనూజకి లెగ్ బాగలేదు, భరణి గారు వెళ్ళి రాస్తున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, లెగ్ బాగలేదు కాబట్టి చూస్తున్నాడు, నువ్వు వెళ్ళి మీరెందుకు రాస్తున్నారు అంటే
ఆయన నాకు వచ్చామా నేను రాసినానమ్మా అంటే తప్పే ఉంది. అక్కడ తనూజ కాబట్టి నువ్వు అంత సీరియస్ అయ్యావు. అదే ఇంకో పర్సన్ అయితే నువ్వు అలా సీరియస్ అయితే అవ్వవు. ఎందుకమ్మా తనూజ అంత నెగిటివ్? తనూజ కూడా అదే చెప్పింది. నేనంటే నీకు ఎందుకు అంత నెగిటివ్, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని భరణి గారి ముఖం మీదే చెప్పింది. భరణి గారు వెళ్ళి దివ్యకి చెప్తే అలా ఆలోచిస్తుందా? అట్లయితే ఓకే, నేను ఎవరున్నా అలాగే ఆలోచిస్తాను. తనూజ ఒక్కటే కాదంటుంది. నువ్వు తనూజ ఉన్నప్పుడే అలా ఆలోచిస్తావు. భరణి గారు వాళ్ళ కూతురు వచ్చినప్పుడు నేను గట్టిగా ఇచ్చి పడేసింది. దాని గురించి కూడా చెప్తాను. ఎందుకు అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అంతే. దివ్య తనూజ తన మీద గేమ్ ఆడాలనుకుంటుంది, తనూజ మీద. కానీ అది గేమ్ రివర్స్ అయిపోయింది. ఆడియన్స్కి నచ్చట్లేదు. ఇది మాత్రం నేను ముఖం మీదే చెప్తున్నా. దివ్య గారి ఫ్యాన్స్కి రక్త కన్నీరు ఇక్కడ. ఓకేనా? నిజమా కాదా? దివ్య ఏమి దివ్య ఇచ్చి పట్టేస్తుంది. అసలు నువ్వు బిహేవ్ చేసే విధానానికి నాకైతే టూ వరస్ట్ అనిపించింది. దివ్య ఆయన ఏదో పాపం తనూజకి లెగ్ బాగాలేకపోతే ఆయన చూసుకుంటే నీకేమైందమ్మా? భరణి గారు కూడా అదే అడిగారు, ఎందుకు అలా నువ్వు బిహేవ్ చేస్తున్నావు? ఓకేనా? తను కూడా అలా ఫీల్ అవడంలో తప్పే ఉంది. తనూజ నువ్వు అలా బిహేవ్ చేస్తే నాకే అనిపిస్తుంది, ఇంకా తనూజకి అనిపించడంలో తప్పే ఉంది అంటున్నారు. నిజమే కదా మరి. ఆ తర్వాత మామ డీమాన్ పవన్ చాలా ఫీల్ అయ్యాడు. మనం రీతు వాళ్ళ అమ్మ వచ్చింది, నిజం చెప్తున్నా అందరితో బాగా మాట్లాడిందామా, కానీ కొంచెం డీమాన్ పవన్తో కూడా ఇంకొంచెం బాగా మాట్లాడుంటే బాగా అనిపించింది. ఎందుకంటే డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చి తను రీతు వాళ్ళతో బాగా మాట్లాడింది. ఇక్కడ డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ ఒకటి చెప్పి, రీతు వాళ్ళ అమ్మ ఒకటి చెప్పింది, టూ గుడ్ అనిపించింది. తనూజ ఫస్ట్ నుంచి చెప్తానే ఉంది, ఆ రిలేషన్స్కు దూరంగా ఉండు, నీ గేమ్ నువ్వు వాడుకోవని. ఫస్ట్లో నిజం చెప్పండి, ఇది మాత్రం నాకు తెలియాలి మామ. ఫస్ట్లో రీతు అని డీమాన్ది కొంచెం డిఫరెంట్గానే కనపడింది, ఇది మాత్రం నిజం అయ్యా. కాకపోతే ఇప్పుడు మనం చేంజ్ అయ్యాము, చూసే విధానం చేంజ్ అయింది. వాళ్ళు ఫ్రెండ్స్ అని మనం అనుకుంటున్నాము. ఇది అప్పుడు ఫస్ట్లో అయితే అందరూ అలాగే అనుకున్నారు. అప్పుడు తనూజ చెప్పింది ఇలా వద్దు అని. అది మాత్రం నిజం మామ. మీలో ఎంతమంది నిజం చెప్పండి. తనూజ ఫస్ట్ నుంచే చెప్తానే ఉంది. ఓకేనా? చెప్తానే ఉంది ఇవన్నీ వద్దు అని. ఇక్కడ రీతు వాళ్ళ అమ్మ కూడా టూ గుడ్. చపాతీ కర్ర తీసుకురండి, చెప్పాలంటేనే చపాతీ కర్ర యూజ్ చేయాల్సినంత అవసరం లేదు. రీతు గేమ్ సూపర్గా ఆడుతుంది. కానీ ఫస్ట్లో కొంచెం అలా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం ట్రాక్లోకి వచ్చింది. ఇక్కడ తనూజని పొగట్టంలో నాకు తప్పు అనిపించలేదు. ఎందుకంటే తనూజ ఫస్ట్ నుంచి చెప్తానే ఉంది రీతుకి. ఆ తర్వాత మామ డెమాన్తో కూడా పర్లేదు, చివరికి మాట్లాడారు. కాకపోతే డెమాన్ ఫీల్ అయ్యాడు, తప్పులేదు అందులో ఫీల్ అవటం. ఎందుకంటే వచ్చిన హౌస్ మేట్స్ వాళ్ళ అమ్మ చపాతీ కర్ర దేశగర అది అంటాం అంటే కొంచెం రాంగ్గా వెళ్ళిందేమో అని డెమాన్ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత డెమాన్ కూడా మనసులో ఏం పెట్టుకోలేదు, సూపర్ అనిపించింది. డెమాన్ భరణి గారు కూతురు వచ్చింది స్వామి, టూ గుడ్ అనిపించింది అంతే. దివ్య మొక్కం మీదే కమాండింగ్ చేయొద్దు మా నాన్నని. ఓకేనా? మొక్కం మీదే కమాండింగ్ చేయొద్దు అని చెప్పింది. చెప్తే దాని గురించి కూడా తర్వాత దివ్య వచ్చిన తర్వాత భరణి వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత అక్కడ నాన్న కూతురు బాగుండి నాకు సూపర్ అనిపించింది. రిప్స్ చూపించు నాన్న నీకు ఏమైందని, లిటరల్లీ కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చినాయి నాకు కూడా. అది కదా మామ ఎమోషన్ అంటే. ఏం లేదు నాన్న, చిన్న దెబ్బ తగిలింది అంతేనా, మేము చాలా ఎమోషనల్ అయిపోయాం నాన్న. ఆ రోజు నిన్ను టీవీలో చూసినప్పుడు. జాగ్రత్త నాన్న, హెల్త్ జాగ్రత్త, సూపర్గా గేమ్ ఆడుతున్నావు, మంచి ఇన్పుట్స్ అయితే ఇచ్చిందయ్యా. సూపర్గా గేమ్ ఆడుతున్నావు, నామినేషన్స్లో కూడా గట్టిగా మాట్లాడుతున్నావు, అలాగే మాట్లాడినా నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత తనూజతో లిటరల్లీ చాలా క్లోజ్గా ఉంది. తనూజక్క నువ్వే నా ఫేవరెట్ అని చూసా, సూపర్ అనిపించింది. ఎందుకంటే దివ్య రాకముందు తనూజ గారి భరణి గారి బాండింగ్ సూపర్గా ఉంది. ఎప్పుడైతే దివ్య అనే క్యారెక్టర్ హౌస్లోకి వచ్చిందో అప్పుడే నిల్పురాణం అయిపోయింది వాళ్ళది. అదే చెప్పింది భరణి వాళ్ళ కూతురు కూడా, నాన్న తనూజక్క నీది మీ ఇద్దరు బాండింగ్ చుట్టాను మాకు సూపర్ అనిపిస్తుంది చెప్పిందయ్యా భరణి గారికి. నాన్న ఎవరైనా కమాండింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా నువ్వు గట్టిగా అరువు అని చెప్పింది. చూసావు, టూ గుడ్ అనిపించింది. దివ్యాకి ఏం చెప్పింది, మా నాన్న మీద కమాండింగ్ చేయొద్దని చెప్పింది. ఇక్కడ భరణి గారికి ఏం చెప్పింది, నాన్న నీ మీద ఎవరైనా కమాండింగ్ చేస్తే వాళ్ళని కూడా ఇచ్చి పడేసాయని చెప్పింది. టూ గుడ్ అనిపించింది. ఇక్కడ రెండు సన్నివేశాల్లో సూపర్ మైండ్, అసలు ఏం ఆలోచించింది భరణి గారి కూతురు, సూపర్ అనిపించింది మామ. ఆ తర్వాత మీలో ఎంతమందికి నిజం చెప్పండి సూపర్గా దివ్యాకి ఇచ్చి పడేసింది భరణి గారి కూతురు అనిపించిందా లేదా? అందరి గురించి చెప్పింది మా అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరి గురించి. సుమన్ బాబాయ్ అన్నాడు, సుమన్ బాబాయ్ గురించి చెప్పింది. నాకు సుమన్ మీరు బాబాయ్లా అనిపిస్తారని చాలా ఎమోషనల్ అయ్యింది, సూపర్ అనిపించింది. మీలో నిజం చెప్పండి తనూజ అండ్ పవన్ కళ్యాణ్ తోపుడు ఈ సీజన్కే తోపుడు అనిపించిందా లేదా? నాకు అనిపించింది దివ్య ఈ సీజన్కే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది స్వామి. ఓకేనా? ఏంటో మరి ఆ ఓరక తనూజ మీద టార్గెట్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అవి ఇంకేం చేస్తుంది, అట్టర్ ఫ్లాప్ వచ్చింది. తనూజ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి శారీ ఇచ్చింది కూడా సూపర్ అనిపించింది. అక్కడ ఏమీ లేదు శారీ ఇవ్వడంలో, నార్మల్గా ఇవ్వాలనిపించింది. ఒక లేడీ ఇంకో లేడీస్కి ఇవ్వాలనిపిస్తుంది కానీ ఇచ్చింది. దాన్ని కూడా ఓవర్ డ్రాగ్ చేస్తే మనం ఇంకేం చేయలేం. ఇది మాత్రం నిజమా? నిజం చెప్పండి దివ్య ఇలా అయితే కష్టం గేమ్ మార్చుకోకపోతే అనిపించిందా లేదు మీకు? నాకైతే అనిపించింది. పవన్ కళ్యాణ్ తనూజ సూపర్ అనిపించారు లేదా? ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఇద్దరు తోపులే అని మీకు అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్లో ఎవరి ఫ్యాన్స్ కామెంట్స్ ఎక్కువ వస్తే నేను చూడాలనుకుంటున్నామా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సా తనూజ గారి ఫ్యాన్సా? ఓకేనా? లైక్లు మాత్రం ఇద్దరు ఫ్యాన్స్ కొట్టండి, చూద్దాం ఎన్ని లైక్లు వస్తాయి కూడా. ప్లీజ్ డూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. మనకి ఎక్కడ అనిపిస్తే అదే చెప్తాం. మన బీబీ తెలుగు నిలిచిపోయే ఛానల్.